మో మో ఛీ, నా మొగుడు బట్టలు ఆరేయడానికి బట్టల స్టాండ్ కొనరా అంటే కొనడు. అసలు నా బాధ అర్థం చేసుకుంటేగా పైకెక్కి బట్టలు ఆలయారంటే తల ప్రాణం తోక్కొస్తుంది. ఛ! ఏమో మో ముష్టి ముఖంది అప్పుడే పనులన్నీ చేసి బట్టలు కూడా ఆరేసిందిగా. అయినా భూమికి బెత్తడు లేదు. ఇది అప్పుడే పనులన్నీ చేసింది, బట్టలు కూడా ఉతికి ఎండేసిందా. ఇప్పుడు నేను బట్టలు ఎక్కడ ఎండేయాలబ్బా? ఐడియా. వర్షం పడేలా ఉంది, పైనకెళ్ళి బట్టలు తీసుకొచ్చుకోవాలి. వర్షం పడేలా ఉంది, పైనకెళ్ళి బట్టలు తీసుకొచ్చుకోవాలి. పిన్ని గారు, మీ బట్టలు ఏమన్నా ఉన్నాయా? ఇంత ఎండ కొడుతుంటే వర్షం పడేలా ఉంది అని చెప్పారేందబ్బా? ఒసై కాకి ముఖం నానా, వర్షం పడేలా ఉందని చెప్పి కావు కావుమని అరిసి నా బట్టలు తీసేసేలా చేసి నీ బట్టలు వేసుకుంటున్నావా ఇప్పుడు? ఇదిగో, ఇది గట్టిందే నేను. పెద్ద దండం కట్టుకొని గతి లేదు గాని నా మీద వచ్చేది అరుస్తున్నావు. కాకి ముఖం నానా, గట్టి గిట్టి అన్నావంటే గోతిలో వచ్చి ఊడ్చేస్తా. అవ్వ, నీ మొగుడు నేను చక్కగా కంట్రోల్లో పెట్టక గంగిరెద్దులా ఎగురుతున్నవే. ఆహా, భూమికి బెత్తడుంటావు గాని నువ్వు చేసే పనులన్నీ ఆకాశాన్ని అంటేలా ఉంటాయిలే. అయినా నీ అత్తగారిని చక్కగా చూస్తలేవని నీ మొగుడు తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వేసినంట కదా. అబ్బో, నువ్వే చెప్పాలి ఇక. మొన్న నీ గురించి మీ ఆడపడుచు మొత్తం భాగవతం బయట పెట్టిందిలే. నువ్వు మా ముంగల్ని ఎగురుతావంటగా, ఇంట్లో కుక్కలాగా అడుగుతావంటగా. అబ్బో, నువ్వేమన్నా తక్కువనా? నువ్వు నీ మొగుడు కలిసి ఊర్లో ఉన్న చుట్టాలందరినీ మూ మూ ముంచిరంటే కదా. ఒసేయ్, పో పో పొట్టిదానా, నన్ను రెచ్చగొట్టకు. నాలో ఉన్న రాక్షసి బయటకు వస్తుంది, తట్టుకోలేవు. వచ్చిందమ్మా సిక్కెంటికలు అమ్ముకునే ముఖం దాని లెక్క. అసలు ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? నువ్వు కావు కావు అని ఒరినంత మాత్రాన నేను భయపడతాను అనుకున్నావే? చేయి చూసినావా ఎట్లుందో? ఒక్కటిస్తే సొట్టాడిపోతుంది. నువ్వు కొడుతుంటే గాజులేసుకున్నాను కూర్చున్నావు మరి. కరెక్ట్ చెప్పినవే. నాకు ఎప్పటి నుంచో డౌట్, అసలు నువ్వు ఆడదానివేనా? నువ్వు చేతికి గాజులు వేసుకునే టైపు కాదే, గాజులు అమ్ముకునే టైపు కదా. నీ పోరు పడలేక నువ్వు సొక్కమైన దానివని చెప్పి నీ మొగుడు అందుకనే బయట వండుకుంటాడు. ఏయ్, నా మొగుడు ఏడైనా పడుకుంటాడు, ఏడైనా పడుకుంటాడు. నీ ఇంట్లోకి వచ్చేట పడుకోట్లేడుగా. ఎంత మాట అన్నదే. నాతోనే పెట్టుకుంటావు కదా, నా మొగునికి చెప్పి నిన్ను ఇల్లు కాలు చెప్పకపోతే చూడు. అవును మరి, నాకు లేడు మొగుడు. నేను నా మొగుడికి చెప్పి నిన్ను 2 రోజుల్లో ఇంటి నుంచి బయటకు గెంచేలా చెప్పి తప్పరాడు.